జ్యోతిరాజ్ గారి గురించి నేను ఎన్ని విషయాలని చెప్పగలను, ఎందుకంటే నాకున్న అతి కొద్ది మంది స్నేహితుల్లో మీరు కూడా ఒకరు సార్. మన అసోసియేషన్ 2008 నుంచి కొనసాగుతుంది. 17 ఇయర్స్, 17 సంవత్సరాలు. నన్ను టీవీలో చూసి నాకు ఫోన్ చేసిన కొంతమంది సేవకుల్లో జ్యోతిరాజ్ గారు ఒకరు. 2008లో ఆయన నాకు ఫోన్ చేసి, బ్రదర్ నా పేరు జ్యోతిరాజ్ అండి, నేను ఏలూరులో ఉంటానండి అంటే ఆయన గురించి నాకు తెలుసు, బట్ ఆయన తాను పరిచయం చేసుకుని ఒక విషయం మీకు చెప్పాలనుకున్నానండి. ఇది మీ హంబల్ బిగినింగ్, రానున్న రోజుల్లో దేవుడు మిమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా వాడుకునబోతున్నాడండి, అది నేను చూడగలుగుతున్నాను ఒక మాట 2008లో మరి ప్రియులు మాట్లాడినప్పుడు ఐ నో వాట్ ఇట్ ఈస్ నౌ. దేవుని మహాకృపను బట్టి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో సువార్త చెప్పే అధికారాన్ని అవకాశం దేవుడు ఇచ్చాడు. సో జ్యోతిరాజ్ గారు నాకు నచ్చే మంచి లక్షణం ఏంటంటే ఎప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకుంటారు వాళ్ళు. నేను ఒకరోజు సూట్ వేసుకోమని చాలా బలవంతం చేశాను ఆయన, కానీ వెస్లీ గారు ఇలా ఉండేవాడిని. వారి మనసు తెల్లని, మీ వస్త్రాలు తెల్లవి. గాడ్ బ్లెస్ యు సర్. అండ్ వీ నో గతించిన ఒక 20 రోజుల క్రితం అయ్యగారికి లాటరీ తగిలింది 100 కోట్లు. చెప్పొచ్చు పర్లేదు అన్నారు కాబట్టి చెప్పేస్తున్నాను. చాలా గట్టిగా బ్యాగులు తెచ్చారని ఆయన మన వరల్డ్ కాన్ఫరెన్స్ సంబంధించిన బడ్జెట్ అంతా మీటాడ. ఓకే, 20 రోజుల క్రితం దైవజనులకి సర్జరీ జరిగింది. వన్ ఆఫ్ ద మేజర్ సర్జరీస్. బహుశా మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఐ నో వాట్ ఇట్ ఈస్. అయితే దేవుడు మహాకృపను బట్టి 20 రోజులు రెస్ట్ తీసుకుని నేను ఫోన్ చేశాను, బ్రదర్ యూఆర్ ఆల్రెడీ స్కెడ్యూల్ టు వరల్డ్ కాన్ఫరెన్స్, బట్ ఇఫ్ యూ క్యాంట్ కమ్ దట్స్ ఓకే, వీ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. మీరు రాలేకపోతే ఏం పర్వాలేదు, ఎందుకంటే మీ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త వహించాలా, ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలంటే తీసుకోనంటే బ్రదర్ అన్నారు, ఏది ఏమైనా నేను వచ్చి తీరుతా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా. అండ్ దెన్ మరలా సర్జరీ అయిన తర్వాత నా ప్రసంగాల్లో ఇక్కడ వరల్డ్ కాన్ఫరెన్స్ నుండి ప్రారంభిస్తా అని ఓ చక్కని మాట చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు. బ్రదర్ ఐ నో హౌ టఫ్ ఇట్ ఈస్ టు కమ్ హియర్, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆనరింగ్ అవర్ రిక్వెస్ట్. దిస్ ఈజ్ యువర్ టైమ్. స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.